మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మనము ఈ వారము ఏ రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మేషం నుండి మీనం వరకు వివిధ రాశుల వారి గ్రహ సంచార రీత్యా రాశి ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా ఈ వారం ప్రారంభంలో కుజుడు స్వాతి నక్షత్రంలో నుండి విశాఖ నక్షత్రంలోనికి మార్పు చెందుతున్నాడు. అలాగే బుధుడు ఈ వారాంతంలో తను కూడా స్వాతి నక్షత్రంలో నుండి విశాఖ నక్షత్రంలోనికి మార్పు చెందుతున్నాడు. అలాగే శుక్రుడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో నుండి హస్త నక్షత్రంలోనికి, ఇదే వారాంతంలో సూర్యుడు 17వ తేదీ రోజు కన్యా రాశి నుండి తులా రాశిలోనికి సంక్రమణం చెందుతున్నాడు. ఇవి ఈ వారము ప్రముఖంగా గ్రహాలలోని మార్పులు, నక్షత్ర మార్పులు, సంచార రీత్యా మార్పులు. మనందరికీ తెలిసిందే, చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతూ ఉంటాడు. ఈ వారంలో చంద్రుడు మృగశిర నక్షత్రము మొదలుకొని ఈ వారం మొత్తం వారాంతంలో పుబ్బా నక్షత్రానికి చేరుకుంటాడు. చంద్రుడు రోజుకొక నక్షత్రంలో నివాసం ఉంటాడు. ఇక ఇది ఈ వారము గ్రహాల సంచారము. ఇక ఏ ఏ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రముఖంగా ఎవరైతే పబ్లిక్తో దగ్గరి సంబంధం కలిగి ఉంటారో, పబ్లిక్ రిలేషన్స్కి సంబంధించిన రంగాల్లో ఉంటారో, పబ్లిక్తో అనుబంధం కలిగిన రంగాల్లో ఉంటారో వారికి ఈ వారము అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఉదాహరణకు తీసుకుంటే జర్నలిజం, మార్కెటింగ్, లీగల్ ఫీల్డ్స్, అంటే ఇక్కడ న్యాయవాదము, పోలీసింగ్ రెండూ వస్తాయి. లీగల్ డిపార్ట్మెంట్స్, తరువాత సోషల్ వర్క్, సోషల్ యాక్టివిజం, ఇంకా తీసుకుంటే హ్యూమన్ రిసోర్సెస్. ఇలా ఎవరైతే పబ్లిక్ రిలేషన్స్ కోసంతో సంబంధం కలిగి ఉంటారో ఆయా రంగాల్లో వారికి, ఇవి కొన్ని ఉదాహరణకు మాత్రమే చెప్పాను. అలాగే కొంతవరకు తీసుకుంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, రాజకీయ రంగంలో ఉన్నవారు, వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ వారం కొంత బిజీగా కూడా ఉంటారు. అలాగే ఆనుకూల్యత కూడా ఉంది ఈ రంగాల వారికి. తర్వాత కొంతవరకు ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఉంటారో మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉంటారో వీరికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఛాలెంజెస్ ఉన్నా కూడా ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పుకోవచ్చును. ఈ విధంగా ఈ రంగాల్లో ఉన్న వారికి ఈ వారము అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మేషాది 12 రాశుల వారికి గ్రహ సంచార రీత్యా వార ఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఈ ఆదివారం నుండి శనివారం వరకు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారము కొంచెం తొందరగా కోపం రావడానికి అవకాశం ఉంది. కొంచెం ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు ఏమీ కనపడటం లేదు. వయోవృద్ధులైతే గనక వయసు రీత్యా వచ్చే సహజమైనవి తప్ప పెద్దగా ప్రమాదకరమైనవి అయితే ఏమీ కనబడటం లేదు. అలాగే ఆర్థిక పరంగా కూడా వెసులుబాటు అనేది ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు ఈ వారము సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవటం సూచించడమైనది. ఏదేమైనా కూడా ఈ మేషరాశి వారికి ఈ వారము ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా చాలా అవసరము. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కూడా ఉంటుంది. చిన్న చిన్న వాగ్వివాదాలకు అవకాశం ఉంది, కాకపోతే అవి తీవ్రంగా ఏమీ పరిగణింపబడవు. మొత్తంగా చూసుకుంటే ఈ వారం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ప్రముఖంగా ఈ వారము మేషరాశి వారు, సింహరాశి వారు, ధనుస్సు రాశి వారు కొంచెం ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఇది కొంచెం దృష్టిలో ఉంచుకోండి. మిగిలిన అన్ని విధాలుగా అనుకూలంగానే ఉంటుంది ఈ వారంలో. అలాగే సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత ముందు చూపు, జాగ్రత్త సూచించడమైనది ఈ మేషరాశి జాతకులకు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కూడా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. కొత్త బాధ్యతలను ఏవి తలపైన వేసుకోకండి. కొంచెం వాయిదా వేయండి. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే అది వేరే విషయం. కాకపోతే సాధ్యమైనంతగా వాయిదా వేసే ప్రయత్నం చేయండి. ఈ వారంలో కొత్త బాధ్యతలను నెత్తిన పెట్టుకోకండి. ఈ వారము మేషరాశి జాతకులు
సుబ్రహ్మణ్య అష్టకము, కాలభైరవ అష్టకము, ఇష్టదేవత ఆరాధన చేయటం సూచించటమైనది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులు ఈ వారము చక్కగా గడుపుతారు. శారీరక మానసిక ఆనందం అనేది ఉంటుంది. శారీరకంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు ఈ వారము అనుకూలమైన ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. సంతానపరంగా సంతోషము సౌఖ్యము అనేది ఉంటుంది. విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుకుంటారు. వాళ్ళ గోల్స్, ఎయిమ్స్, టార్గెట్స్ను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళతారని చెప్పవచ్చును. ఏదేమైనా కూడా ఈ రాశి జాతకులు కొంచెం ఆట విడుపు ఉండే అవకాశం ఉంది. ఈ వారంలో కొంచెం అలసత్వం అనేది ప్రదర్శిస్తారు. ఆర్థిక పరంగా ఎటువంటి లోటు కనబడటం లేదు. ఈ వారంలో వెసులుబాటు అనేది కనబడుతుంది. అవసరానికి తగ్గ ధనము, వనరులు సమకూరుతాయని చెప్పవచ్చును. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. అలాగే ఏవైనా వ్యాపారంలో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించి పెద్దల నిర్ణయం అంటే అనుభవజ్ఞుల నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళండి. అనుకూలమైన ఫలితాలను పొందుతారు. మొత్తంగా చూసుకుంటే ఈ వృషభ రాశి జాతకులకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. విద్యార్థులు కూడా చక్కగా చదువుతారు. ముఖ్యంగా వృత్తిలో ఉన్నవారు, ముఖ్యంగా ఉద్యోగస్తులు కొత్త ఆపర్చునిటీస్కి ట్రై చేయాలనుకుంటే ఇది సరి అయిన సమయం అని చెప్పవచ్చును. ఈ వారము వృషభ రాశి జాతకులు ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణ చేయటం వలన సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులు ఈ వారము మిశ్రమ ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. బుద్ధి కుశలత అనేది ఉంటుంది. జ్ఞాన సముపార్జన చేస్తారు. సమయానికి తగ్గట్టుగా ఉంటారు. కొంచెం దైవ ధ్యానంలో ఉంటారనే చెప్పవచ్చును. ఆర్థిక పరంగా చిన్న ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణాలకు ఆస్కారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. ఆచితూచి మాట్లాడండి. అన్ని వ్యవహారాల్లో కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేయండి. విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుకుంటారు. మంచి మార్కులను కూడా సాధిస్తారు. ఉత్తీర్ణతను సాధిస్తారు అని చెప్పవచ్చును. ఆర్థికపరమైన ప్రణాళికలు ముందు చూపు అవసరము. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది సూచించటమైనది. అన్ని విధాలుగా బ్యాలెన్స్డ్గా ఉండటం అనేది చాలా చాలా అవసరం ఈ రాశి జాతకులకు ఈ వారంలో. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు ఏవైనా నూతన ప్రయత్నాలు చేయాలనుకుంటే కొంతకాలం వాయిదా వేయండి. అలాగే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు, ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారు కొత్త ప్రయత్నాలు చేయాలంటే తప్పకుండా చేయండి. ఈ వారము మిథున రాశి జాతకులు శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. శివుడికి అభిషేకము, లింగార్చన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులు ఈ వారము సాధ్యమైనంతగా బ్యాలెన్స్డ్గా ఉంటారు. ఎంత ఎమోషన్స్ ఉన్నా అవి బయటకి కనబడనీయకుండా లోపలనే దాచుకుంటారు. ఒక నిండు కుండలాగా ఉంటారనే చెప్పవచ్చును. చిన్న ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. వీలైనంతగా మీ మైండ్ని మీరు ఫ్రీ చేసుకోండి. ఫ్రీజ్ చేసుకోకండి, ఫ్రీ చేయండి. మెడిటేషన్ చేయండి. ఏమైనా ఉంటే ఆలోచనలున్నా, బాధలున్నా, అనుమానాలున్నా, సందేహాలున్నా బయటకు చెప్పండి. అందరితో డిస్కస్ చేయండి. వీలైనంతగా రిలాక్స్డ్గా ఉండే ప్రయత్నం చేయండి. ఈ వారంలో ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలేమీ ఉండవు. మానసిక ఆందోళనకు అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి ఛాలెంజెస్ అనేవి ఎదురవుతాయి. ఈ ఛాలెంజెస్ని ఆపర్చునిటీస్గా మార్చుకునే ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉన్నవారు విద్యార్థులు ముఖ్యంగా ఏకాగ్రతతో చదువుతారు. చక్కటి సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. ఈ వారంలో మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి మిశ్రమంగానే ఉంటుంది. ఏదైతే మానసికమైన ఒత్తిడి ఏదైతే ఉంటుందో దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏమైనా ఉంటే అందరితో షేర్ చేసుకోండి. ఆర్థిక పరంగా పెద్దగా లోటు ఏమీ ఉండదనే చెప్పవచ్చును. భగవంతుడి అనుగ్రహంతో అలా జీవనం ముందుకు నడుస్తూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్ పైన ఫోకస్ చేయండి. ఇది ప్రముఖమైన సూచన కర్కాటక రాశి జాతకులకు. అలాగే బిజినెస్లో ఉన్నవారు చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. సత్ఫలితాలను పొందుతారు. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ఈ రాశి జాతకులు ప్రతినిత్యము
లలిత సహస్రనామ పారాయణ చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు కోపం త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందే చెప్పినట్టు మేషరాశి జాతకులు, సింహరాశి జాతకులు, ధనుస్సు రాశి జాతకులు కొంచెం ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. కోపం త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా సింహరాశి జాతకులకు ఇప్పుడు చెప్పబోయేది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరము. అనవసరమైన విషయాలపైన ధ్యాస ఉంచకండి. గతంలో ఏవైనా తప్పులు చేస్తే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. మళ్ళీ వాటిని రిపీట్ చేసే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీకే తలభారం అవుతుంది. ముఖ్యంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ సూచన వర్తిస్తుంది. అప్పుల జోలికి వెళ్ళకండి. సాధ్యమైనంతగా అనుభవజ్ఞుల సలహా తీసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు నూతన ప్రయత్నాలకై మీ ఎఫర్ట్స్ని పెట్టండి. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఒక ఉన్నతమైన గోల్ని ముందు పెట్టుకొని అడుగులు వేయండి. చక్కగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఒక పెద్ద గోల్ని రీచ్ అయ్యే దిశగా అడుగులు వేయండి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండకండి. పైగా శని ప్రభావం ఉంది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు అలాగే ఉద్యోగంలో ఉన్నవారి అనుకోండి, వ్యాపారంలో ఉన్నవారి అనుకోండి, తాము అనుకున్న విధంగా ఇంప్లిమెంట్ చేయలేరు. అవి శని పరీక్షలకు గురవుతారు సహజంగా వీరు. కాబట్టి పదే పదే చెప్తున్నాను, ఇప్పటి విద్యార్థులకే భవిష్యత్ అనేది ఎంతో ఉంది, ఎంతో సాధించాలి వారు. కాబట్టి ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు పెద్ద గోల్స్ని పెట్టుకొని చదువుకోండి, ప్రిపేర్ అవ్వండి, అడుగులు ముందుకు వేయండి. ఆర్థిక పరంగా చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అప్పుల జోలికి వెళ్ళకండి. మొత్తంగా చూసుకుంటే ఈ సింహరాశి జాతకులకు కొంచెం ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ ఉన్నా కూడా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశి వారు ఈ వారము ప్రతినిత్యము ఆదిత్య హృదయ పారాయణ చేయటము, అలాగే యోగ్యత గలవారు ప్రతినిత్యము సంధ్యావందనాన్ని ఆచరించటము అనేది సూచించటమైనది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులకు ఈ వారము ప్రథమార్థంలో అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ద్వితీయార్థంలో చిన్న చిన్న సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఈ కన్యారాశి వారు కొంచెం లేజీనెస్ని పక్కన పెట్టాలి. పోస్ట్ పోనింగ్, డిలేయింగ్ అనే వాటికి దూరంగా ఉండాలి. బద్ధకానికి దూరంగా ఉండాలి. ఏదేమైనా కూడా అలసత్వాన్ని వీడాలి. ఈ కన్యారాశి జాతకులకు ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి. సహజంగా ఆలస్యం అనేది ఏర్పడుతుంది. అయినా ఏం పర్వాలేదు, మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెట్టండి. తప్పకుండా సక్సీడ్ అవుతారు. తప్పకుండా విజయాన్ని పొందుతారు, ముందుకు వెళతారు. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు ఏమీ కనబడటం లేదు. మానసిక ఆందోళన చిన్నగా ఉన్నా కూడా దైవారాధన ద్వారా వాటి నుండి బయటపడవచ్చును. ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులేమీ కనబడటం లేదు. ఆదాయం పెరుగుతుందని చెప్పవచ్చును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునేవారు తప్పకుండా చేయండి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ వారము సామాన్యంగా ఉంటుందని చెప్పవచ్చును. వ్యాపార రంగంలో ఉన్నవారు ఎక్కువగా ప్రయోగాలు చేయకండి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవటం సూచించటమైనది. కొంచెం అలసత్వాన్ని వీడాలి. మొత్తంగా చూసుకుంటే ఈ కన్యారాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. చిన్న చిన్న డిమెరిట్స్ ఉన్నాయి, వాటిని ఓవర్కమ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ కన్యారాశి జాతకులకు. ఈ వారము ఈ రాశి వారు ప్రతి నిత్యము దశరథ కృత శని స్తోత్రము చదవటం ద్వారా, ప్రతినిత్యం కనీసం 3 సార్లు దశరథ కృత శని స్తోత్రం చదవటం ద్వారా, అలాగే దత్తాత్రేయుడి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి జాతకులు ఈ వారంలో అనుకున్న పనులను ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైనా కూడా పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. పరిస్థితుల కారణంగానే అనుకోండి, గ్రహ సంచార రీత్యానే అనుకోండి, కారణం ఏదైనా అవ్వచ్చు. పనుల్లో ఆలస్యం అనేది ఏర్పడుతుంది. మీరు ఎంత ప్రోయాక్టివ్గా ఉంటే, ఎంత దృఢ నిశ్చయంతో ఉంటే పనులు అంత త్వరగా కదులుతాయి. ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు ఏమీ కనబడటం లేదు. మానసిక ఉల్లాసం ఉంటుంది, పుత్రోత్సాహం అనేది ఉంటుంది. అలాగే
ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులేమీ ఉండవు. కాకపోతే మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి. అప్ స్కిల్ చేసుకోండి ఈ వారంలో. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండకండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. పెద్దగా సమస్యలేమీ కనబడటం లేదు. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవాలి. తాము అనుకున్న గోల్స్ వైపు ప్రయాణం చేయాలి. చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ తులారాశి జాతకులకు ఈ వారం మిశ్రమంగా ఉంది. ఎంత దృఢ నిశ్చయంతో ఉంటే అంత పాజిటివ్‌గా ఉంటుంది ఈ వారంలో. ఒక పెద్ద గోల్‌ని ఏర్పరచుకొని ముందుకు ప్రయాణం చేయండి. మిమ్మల్ని మీరు అప్‌స్కిల్ చేసుకోండి. ఈ తులారాశి జాతకులు ఈ వారము లక్ష్మీదేవి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ వారము ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించాలి. మానసిక ఆందోళన అనేది ఉంటుంది. పలు విధములైన ఆలోచనలు మనస్సులో వెల్లువెత్తుతాయి. ఒక ప్రవాహంలా ఉంటుంది. ఆలోచనలను కంట్రోల్ చేసుకోండి. మానసిక బాధల నుండి బయటపడే ప్రయత్నం చేయండి. ఓవర్ థింకింగ్ అనేది మానేస్తే సగం బాధ అనేది తగ్గుతుందని తెలుసుకోండి. ఈ వారంలో ఈ రాశి జాతకులు వీలైనంత మౌనంగా ఉండండి. సంతానం విషయంలో ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు పురోగతిని సాధిస్తారనే చెప్పవచ్చును. అలాగే ఆర్థిక పరంగా వెసులుబాటు అనేది కనబడుతోంది ఈ రాశి జాతకులకు. ముఖ్యంగా ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఆలోచనలను కంట్రోల్ చేసుకోండి, అదుపులో ఉంచుకోండి. మిగిలిన అన్ని విషయాలు చక్కగానే ఉన్నాయి. విద్యార్థులైన ఈ రాశి జాతకులు కొంచెం ఏకాగ్రతను ప్రదర్శించాలి. కొంచెం సీరియస్నెస్ అనేది పెంచుకోవడం సూచించడమైనది. ఈ విధంగా చేస్తే ఈ వారంలో సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశి జాతకులు ప్రతి నిత్యము శివారాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి జాతకులకు ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసిక ఆందోళన కూడా ఉండే అవకాశం ఉంది. ఇంతకు ముందే చెప్పినట్టు ఈ రాశి జాతకులు కొంచెం కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కోపం ఎంత అదుపులో ఉంటే అంత మంచిది. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరము. ఆర్థిక పరంగా చిన్న చిన్న చిక్కులు రావడానికి అవకాశం ఉంది. స్థానచలనం అనేది మీకు మేలును కలగజేస్తుంది. స్థల మార్పు అనేది మీకు ప్రశాంతతను కలగజేస్తుంది అని తెలుసుకోండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ వారము కొత్త ఆపర్చునిటీస్కి ట్రై చేయడానికి సరైన సమయము. ముందు చూపుతో సరైన ఆలోచనతో ఉంటే సక్సెస్ని తప్పకుండా సాధిస్తారనే చెప్పవచ్చును. విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుకుంటారు. బాధ్యతతో వ్యవహరిస్తారు. కొంచెం భయం అనేది మనసులో ఉండటం వలన తమ ప్రణాళికలకు అనుగుణంగా అడుగులు వేస్తారనే చెప్పవచ్చును. మొత్తంగా చూసుకుంటే ఈ ధనస్సు రాశి జాతకులు ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ఆర్థికపరమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. అలాగే స్థల మార్పు మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. తీర్థయాత్రలు చేయండి, బంధువుల ఇంటికి వెళ్ళండి, లేకపోతే వీలైనంతగా దైవ ధ్యానంలో ఏదైనా దేవాలయంలో కూర్చొని స్థల మార్పు అనేది మీకు ప్రశస్తంగా ఉంటుంది. ఈ వారము ఈ రాశి జాతకులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ద్వారా, అలాగే లక్ష్మీదేవి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. బాధ్యతలు పెరుగుతాయి. మానసిక ఆందోళనకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో ఓపికగా వ్యవహరించండి. ఆర్థికమైన ప్రణాళిక చాలా అవసరము. శారీరక ఆరోగ్యం పరంగా పెద్దగా సమస్యలేమీ ఉండవు. చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటి నుండి బయటపడతారని చెప్పవచ్చును. కొంచెం ఓపిక అనేది అవసరము. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. విద్యార్థులు కూడా చాలా చక్కగా చదువుకుంటారు. సరైన ప్రణాళికతో ముందుకు వెళతారని చెప్పవచ్చును. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రాశి జాతకులకు వాహన సౌఖ్యము, గృహ సౌఖ్యం అనేది కనబడుతుంది. వాహనాలు నడిపే సమయంలో, డ్రైవింగ్ టైంలో కొంచెం ఏకాగ్రతతో ఉండండి. పరధ్యానం అనేది పనికి రాదు. మకర రాశి జాతకులకు ఇది ముఖ్యమైన సూచన. ఈ రాశి జాతకులు ఈ వారము లక్ష్మీదేవి ఆరాధన చేయటం ద్వారా, అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం ద్వారా, లేదా
లక్ష్మీ అష్టోత్తరాలు చదవటం ద్వారా, లేదా యోగ్యత ఉన్నవారు ప్రతినిత్యము శ్రీ సూక్తం పఠించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు మానసిక ప్రశాంతత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఈ వారంలో. ఎన్నో ఆలోచనలు, ఎన్నెన్నో కష్టాలు. పెద్దగా కష్టాలేం కాదు, కాకపోతే వాటి గురించి ఆలోచించి ఎక్కువగా టెన్షన్ పడి వాటిని పెద్దగా చేసుకుంటారు. శారీరక పరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం సూచించటమైనది. వ్యాయామము, శరీరానికి తగిన వ్యాయామం చాలా అవసరము. ఆర్థిక పరంగా పెద్దగా సమస్యలు ఏమీ ఉండవు. భగవంతుడి అనుగ్రహంతో సమయం గడుస్తూ ఉంటుంది, కాలం గడుస్తూ ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు అప్స్కిల్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నూతన ప్రయత్నాలకై ఎఫర్ట్స్ని పెట్టండి. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వాటిని ఎక్స్పాన్షన్, మీ ఆల్రెడీ ఉన్న బిజినెస్లని ఎక్స్పాండ్ చేసే ఉద్దేశం ఉంటే కనుక వాటికి సరైన ప్రణాళికలను రచించండి. ఈ వారంలో సత్ఫలితాలను పొందుతారు. మొత్తంగా చూసుకుంటే ఈ కుంభరాశి వారు కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. జాగ్రత్తను పాటించాలి. సరైన సమయంలో నిద్ర, సరైన భోజనము, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం సూచించడమైనది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ వారంలో ఏకాగ్రతతో చదువుతారు, సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. ఈ వారము కుంభరాశి జాతకులు దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది, మానసికంగా ఉల్లాసం ఉంటుంది. కాకపోతే శని ప్రభావం ఉండటం వల్ల ఎప్పుడు ఏదో ఒక లోటు, ఏదో ఒక వెలితి అనేది వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. పనులు ఆలస్యంగా సాగుతాయి, సక్సెస్ అవుతాయి, కాకపోతే చాలా ఎఫర్ట్స్ తర్వాత సక్సెస్ అవుతారు. ఇది దృష్టిలో పెట్టుకోండి. సాధ్యమైనంతగా ప్రణాళికాబద్ధంగా కష్టించి ముందుకు వెళ్ళండి. మౌనం మంగళప్రదం అనే సూక్తిని గుర్తుంచుకోండి. ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది అని తెలుసుకోండి. ఆర్థిక పరంగా పెద్దగా చిక్కులేమీ ఉండవు. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు అవసరము. విద్యార్థులైన ఈ రాశి వారు కొంచెం ఏకాగ్రతను పెంచుకోవాలి, ఆట విడుపును వదలాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు మామూలుగానే ఎప్పటిలాగానే ఫలితాలను పొందుతారు. ఈ వారం సామాన్యంగానే ఉంటుంది, ఎప్పటిలాగానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ రాశి జాతకులు ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఇది ఈ వారము 12 రాశుల వారికి గోచార రీత్యా వారఫలాలు. మళ్ళీ వచ్చే వారఫలాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.